నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వినాయక చవితి సందర్భంగా తిరుపతిలోని దొడ్డాపురం వీధిలో 26,811 పంచముఖ రుద్రాక్షలతో వినాయకుణ్ణి ప్రతిష్ఠించారు. ఈరోజు మనం ఆ వినాయకుణ్ణి చూసి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వినాయక చవితి సందర్భంగా తిరుపతిలోని తుమ్మలగుంట వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో శివలింగం పైన కూర్చొని తంబురా వాయిస్తున్నటువంటి వినాయకుడు మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఈ విగ్రహం చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. లింగం పైన వినాయకుడు కూర్చొని ఉన్నారు. తంబురాని వాయిస్తూ భక్తులకి అభయమిస్తూ తన అనుగ్రహాన్ని మనందరిపైన కురిపిస్తూ ఉన్నారు. రండి మనమందరం కూడా ఆ వినాయకుడిని దర్శించి ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. ఓం గం గణపతయే నమః. నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వినాయక చవితి సందర్భంగా తిరుపతిలోని సంజయ్ గాంధీ కాలనీలో 5 పడగల ఆదిశేషుని నీడలో నంది భృంగితో కలిసి విఘ్నేశ్వరుడు భక్తులని అనుగ్రహిస్తూ ఉన్నారు. రండి ఆయన్ని దర్శించుకొని ఆయన కృపకి పాత్రులమవుదాం. నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వినాయక చవితి సందర్భంగా తిరుపతిలోని తిలక్ రోడ్డు నందు అంటే కరిమారియమ్మ గుడికి కాస్త సమీపంలో శివుడి రూపంలో ఉన్నటువంటి వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం నిరాధారంగా అంటే కింద ఎటువంటి పీఠము అవి లేకుండా ఆకాశంలో ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. శివుడి రూపంలో ఉన్నటువంటి వినాయకుడు మనకి దర్శనమిస్తూ ఉంటారు. శివుడి వలె జటాజూటాలను ధరించి శిరస్సు పైన చంద్రుడు కూడా ఉంటారు. చేతిలో డమరకము త్రిశూలము ధరించి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. ఆయన కింద కొన్ని ఎలుకలు ఆ త్రిశూలానికి సమీపంలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే మూషక రాజు కూడా ఉన్నారు. అంతేకాక ఆంజనేయ స్వామి నమస్కార ముద్రలో కూర్చొని ఉన్నారన్నమాట. చుట్టూ ఫారెస్ట్ థీమ్ కూడా అలంకరించారు. చూడ్డానికి చాలా బాగుంది. మీరందరూ కూడా ఆ శివుడి రూపంలో ఉన్నటువంటి వినాయకుడిని దర్శించి ఆయన అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ ఉన్నాను. ఓం గం గణపతయే నమః. నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వినాయక చవితి సందర్భంగా తిరుపతిలోని తాతాయగుంట గంగమ్మ దేవాలయం ముందు అంటే పెద్ద గంగమ్మ దేవాలయం ముందు కపాలేశ్వరుడి రూపంలో విఘ్నేశ్వరుడు మనకి దర్శనమిస్తూ ఉన్నారు. రుద్రభూమిలో పరమేశ్వరుడి చుట్టూ ఏ విధంగా అయితే కపాలాలు ఉంటాయో ఆ విధంగా విఘ్నేశ్వరుడి చుట్టూ కపాలాలు ఉండగా పరమేశ్వరుడి రూపంలో ఆ విఘ్నేశ్వరుడు మనకి దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. రండి ఆయన్ని దర్శించుకొని ఆయన కృపకి పాత్రులమవుదాం. నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వినాయక చవితి సందర్భంగా తిరుపతిలోని ఎల్ఐసి రోడ్ సమీపంలోని ఊటగుంటలో 2,200 అష్టలక్ష్మి కలశాలతో విఘ్నేశ్వరుణ్ణి తయారు చేసి ప్రతిష్ఠించారు. ఆ అష్టలక్ష్మి కలశాలతో ఉన్నటువంటి విఘ్నేశ్వరుణ్ణి చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. ప్రతి కలశం పైన మహాలక్ష్మి అమ్మవారి ప్రతిమ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చూడ్డానికి చాలా బాగుంది. మీరందరూ కూడా ఆ స్వామివారిని దర్శించి ఆయన అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ ఉన్నాను. ఓం గం గణపతయే నమః. నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వినాయక చవితి సందర్భంగా తిరుపతిలోని యాదవ వీధిలో అంటే తిలక్ రోడ్ కరిమారియమ్మ టెంపుల్ ఉంది కదా, దాని పక్కనే రాగితో వెండితో బంగారంతో ఇత్తడితో అన్ని లోహాలతోనూ
4500 కామాక్షమ్మ దీపాలతో విఘ్నేశ్వరుడి యొక్క ప్రతిమని తయారు చేయడం జరిగింది. విగ్రహం చాలా అద్భుతంగా ఉంది. మీరందరూ కూడా ఆ స్వామివారిని దర్శించి ఆయన అనుగ్రహానికి పాత్రులు కావాలి అని కోరుకుంటూ ఉన్నాను. ఓం గం గణపతయే నమః. నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వినాయక చవితి సందర్భంగా యాదవ వీధిలో ఆవు కింద కూర్చొని ఉన్నటువంటి చిన్ని బాలకృష్ణుడి రూపంలో వినాయకుడు మనకి దర్శనమిస్తూ ఉన్నారు. పాలరాతితో చేసినటువంటి చాలా చిన్న విగ్రహం, వినాయకుడి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఒక ఆవు, ఆ ఆవుకి సమీపంలో ఒక దూడ, ఆ ఆవు కింద చిన్న పీట పైన చిన్ని బాలకృష్ణుడి రూపంలో వినాయకుడు మనకి దర్శనమిస్తూ ఉన్నారు. చూడటానికి చాలా అందంగా ఉంది. మీరందరూ కూడా ఆ బాల వినాయకుడిని దర్శించి ఆయన అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటూ ఉన్నాను. ఓం గం గణపతయే నమః. నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వినాయక చవితి సందర్భంగా తిరుపతిలోని రామకృష్ణ సర్కిల్ రోడ్డు నందు శ్రీకృష్ణ రూపాన్ని ధరించినటువంటి వినాయకుడు మనకి దర్శనమిస్తూ ఉన్నారు. సిద్ధి బుద్ధి ఇరుపక్కలా ఉండగా శ్రీకృష్ణుడి వలె పిల్లన గ్రోవిని చేత ధరించి భక్తులనందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు వినాయకుడు. నేను చూసినటువంటి అన్ని విగ్రహాల కంటే ఈ విగ్రహం చాలా ప్రత్యేకంగా కనిపించింది. ప్రత్యేకించి ఆయన కన్నులు సాక్షాత్ మనల్నే చూస్తున్నాయి, అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాయి అన్నట్టుగానే ఉంది. ఓం గం గణపతయే నమః. నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వినాయక చవితి సందర్భంగా తిరుపతిలోని తుమ్మలకుంట సమీపంలోని ఎల్ఎస్ నగర్ లో విద్యాబుద్ధులను నేర్పించే గురువు వలె వినాయకుడి ప్రతిమను ప్రతిష్ఠించారు. ఆ గురువుకి ఒక వైపున విద్యాబుద్ధులు నేర్చుకునే విద్యార్థి లాంటి ఒక వినాయకుణ్ణి, మరోవైపు విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన తరువాత ఒక మంచి చక్కటి పోలీస్ ఆఫీసర్ అయినటువంటి మరొక వినాయకుణ్ణి ప్రతిష్ఠించారు. గురు శిష్య సంబంధాన్ని తెలియచేస్తూ ఉన్నటువంటి ఈ ముగ్గురు వినాయకుల ప్రతిమలు చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి. మీరందరూ కూడా ఆ స్వామివారిని దర్శించి ఆయన అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటూ ఉన్నాను. ఓం గం గణపతయే నమః. నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వినాయక చవితి సందర్భంగా తిరుపతిలోని కొర్లగుంటలో 3 ముఖములతో విఘ్నేశ్వరుడు మనకి దర్శనమిస్తున్నాడు. అది కూడా గరుడ వాహనాన్ని అధిరోహించి. ఈరోజు మనం ఆ గరుడ వాహనం పైన ఉన్నటువంటి వినాయకుణ్ణి దర్శించి ఆయన కృపకి పాత్రులమవుదాం. నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వినాయక చవితి సందర్భంగా డిబిఆర్ రోడ్డు నందు గెలాక్సీ వినాయకుణ్ణి ప్రతిష్ఠించారు. అలంకరణ చాలా బాగుంది. 5 ముఖముల ఆదిశేషుని పైన శయనించినటువంటి విఘ్నేశ్వరుణ్ణి మనము దర్శించుకొని ఆయన కృపకి పాత్రులమవుదాం. నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వినాయక చవితి సందర్భంగా తిరుపతిలోని కొత్త వీధి వెంకటేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో గదాధారి అయినటువంటి వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం చూడడానికి చాలా అందంగా ఉంది. గదని ధరించినటువంటి వినాయకుడు మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఆయన కింద ఎలుక ఏదో మోస్తున్నట్టుగా 2 చేతులను పైకి పెట్టుకొని ఉంటుంది. వినాయకుడి విగ్రహం కూడా చాలా బలిష్టంగా 6 ప్యాక్ వినాయకుడిలాగా చాలా అందంగా ఉన్నారు. రండి ఇటువంటి
గదాధారి అయినటువంటి వినాయకుడిని దర్శించి ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. ఓం గం గణపతయే నమః. నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వినాయక చవితి సందర్భంగా తిరుపతిలోని డిఆర్ మహల్ రోడ్ నందు డిఆర్ మహల్ కి ఎదురుగా 5,000 చీరలతో 15 అడుగుల ఎత్తుతో వినాయకుడి ప్రతిమ తయారు చేశారు. రంగురంగుల చీరలతో ఆ వినాయకుణ్ణి చూడటానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. ఆ బాలగణపతి యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఓం గం గణపతయే నమః. నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వినాయక చవితి సందర్భంగా పెద్దబావి రోడ్డు నందు అంటే డిబిఆర్ రోడ్డు నుంచి కొర్లగుంటకి వెళ్లే మార్గ మధ్యంలో పెద్దబావి రోడ్డు అని ఉంది. అక్కడ ఒక అద్భుతమైనటువంటి వినాయకుణ్ణి ప్రతిష్ఠించారు. ఒక దట్టమైన అడవిలో వాసుకుని ఊయలగా చేసుకుని శ్రీకృష్ణావతారంలో విఘ్నేశ్వరుడు మనకి కన్నుల విందుగా దర్శనమిస్తూ ఉన్నారు. దర్శించుకొని ఆయన కృపకి పాత్రులమవుదాం. నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వినాయక చవితి సందర్భంగా మన తిరుపతి నందు రిజర్వాయర్ రోడ్ అంటే జాతీయ సంస్కృత విద్యాపీఠం 2వ గేటు సమీపంలో 5 తలల వినాయకుడు మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఈ విగ్రహం చాలా అందంగా ఉంది. మన తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఆయన కిరీటం పైన ఉంది. అంటే వినాయకుడి కిరీటం పైన వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తూ ఉన్నారన్నమాట. వినాయకుడు 5 తలలతో మనలందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. రండి, ఇటువంటి అద్భుతమైనటువంటి వినాయకుడి ప్రతిమలని దర్శించి ఆ వినాయకుడి అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం గం గణపతయే నమః. నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వినాయక చవితి సందర్భంగా తిరుపతిలోని కొర్లగుంట మెయిన్ రోడ్ నందు కన్నులు మూసి తెరిచేటువంటి వినాయకుణ్ణి ప్రతిష్ఠించారు. సాధారణంగా దేవతలు కన్నులు ముయ్యరు, వారిని అనిమిషులు అంటారనమాట. కానీ ఇక్కడ దానికి భిన్నంగా కన్నులు మూస్తూ తెరుస్తూ ఉన్నటువంటి విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు. చూడటానికి చాలా అందంగా ఉంది. మీరందరూ కూడా ఆ వినాయకుణ్ణి దర్శించి ఆయన కృపకి పాత్రులు కావాలని కోరుకుంటూ ఉన్నాను. నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వినాయక చవితి సందర్భంగా తిరుపతిలోని తీర్థకట్ట వీధి నందు అంటే సాయిబాబా గుడి ముందు పసుపర్తి దగ్గర మణికంఠుడి రూపంలో వినాయకుడు మనకి దర్శనమిస్తూ ఉన్నారు. 18 మెట్లు అలంకరించి దానిపైన వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఇరుపక్కల 2 గజములని అలంకరించడం జరిగింది. శబరిమలై మణికంఠుడి లాగా ఇక్కడ వినాయకుణ్ణి ప్రతిష్ఠించడం జరిగింది. రండి, మనం అందరం కూడా ఆ శబరిమలై వినాయకుణ్ణి దర్శించి ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. ఓం గం గణపతయే నమః.